ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే సన్నకార పూస. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బౌల్లోకి 3 కప్స్ వరకు రైస్ ఫ్లోర్ని తీసుకోవాలి. 1 కప్ వరకు మైదా, 1/4 కప్ వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ వరకు బటర్, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. బటర్ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా కలిపేసుకోవాలి. జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. అందులో సన్నకార పూస ప్లేట్ని పెట్టేసుకొని ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఆ గొట్టం మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది త్వరగా జారుతుంది ఆయిల్లోకి. కాబట్టి అందులో పిండి పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి చుట్టలు చుట్టలుగా వేసుకోవాలి. ఇలా చుట్టలుగా వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా క్రిస్పీగా ఉండే కరకరలాడే సన్నకార పూస రెడీ. మీకు కనుక వీడియో